హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత జయంత్ రెడ్డి గారు. నమస్తే సార్. హైదరాబాద్లో స్థలాలు లేదా కమర్షియల్ స్పేస్లో ధరలు 20% వరకు తగ్గొచ్చనే అంచనా ఉందనేటువంటిది వస్తున్న కామెంట్స్. దీంట్లో నిజమెంత అంటారు? అది తప్పండి. 200% తప్పండి. 100% కాన్స్టెంట్ పెరుగుతలేదు. చూస్తున్నారు కదా, లాస్ట్ 5 months 6 months నుంచి ఎలక్షన్ అయిన తర్వాత ఏ రేటు ఉంది అదే రేటు. ఓకే, లోడ్ పెరుగుతూనే అసలు రెంటల్ ఉన్నా కమర్షియల్ ఉన్నా ఏనా సరే ఎలా ఉంది అంటే కన్స్టెంట్ అబ్జర్వ్ చేస్తున్నాడు జనం. ఏంటి ఇంకేం జరగబోతుంది అంటే జనరల్ గా తగ్గటమా లేదంటే పెరగటమా ఏదో ఒకటి కానీ అలా లేకుండా కాన్స్టెంట్ స్టిల్ అయిపోయింది. ఎందుకని మా ప్రాపర్టీస్ నా హ్యావ్ 60 tenants అండి. నేను 60 tenants కలెక్ట్ చేస్తాను. రెంట్స్, అపార్ట్మెంట్స్, కమర్షియల్ అన్ని మొత్తం టోటల్ ప్లస్ ల్యాండ్స్ ఉన్నాయా మొత్తం ఆల్మోస్ట్ 70 acres ల్యాండ్స్ ఉన్నాయి మొత్తం టోటల్ మా డిఫరెంట్ లొకేషన్స్ లో. ఇవన్నీ ఏ రేట్లు ఉన్నాయి అవే రేట్లు అంతే కాన్స్టెంట్, ఏం పెరుగుతలేవు తక్కువ అవుతలేవు. రెంట్స్ పర్చేజ్ కొన్ని అమ్మడానికి కూడా దే ఆర్ నౌ డబ్బులు తీయడానికి కొంచెం వెనుకపోతున్నారు. సో దట్ ఈస్ ఓన్లీ థింగ్ దే ఆర్ వెయిటింగ్. కానీ కమర్షియల్ స్పేస్కి వచ్చేటప్పటికి చూసుకుంటే ఎలా ఉంది సార్ పరిస్థితి? కమర్షియల్ తక్కువైంది. కమర్షియల్ ప్లేట్ అంటే ఇక అంటే రెంటల్స్ అంత జనరల్ మన స్ట్రైట్కి వచ్చిన కూడా అదే కమర్షియల్ స్పేస్ లో దాదాపు ఒక 20% వరకు తగ్గుతుంది లేదా తగ్గే అవకాశాలు ఉన్నాయి. రెంటల్ పూతలేవు, బట్ తగ్గేది అయితే ఏది లేదండి. ఇప్పుడైతే ఏదైతే ఉన్నాయో అవి సేమ్ ఆల్మోస్ట్ 6 months చూస్తున్నాం కదా, ఏ రేట్స్ ఉన్నాయి అవే రేట్స్. ఈ రెసిడెన్షియల్ కూడా ఇప్పుడు విల్లాస్ చూడండి, రెంటల్స్ 1 lakh ఉందని సేమ్ 1 lakh ఉంది. ఇది దట్ ఈస్ నాట్ చేంజ్ ఎనీథింగ్. మేబీ చూడాలి ఇప్పుడు మనము అది ఆ ఎలక్షన్స్ పైన ఎఫెక్ట్ అవుతుందనండి, ఆ దాని మీద ఏం లేదండి. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఏం చేయబోతుంది, ఇంకా క్వశ్చన్ ఏ స్టెప్ తీసుకోలేదు, ఇంకా ఏ దానికి ఇంకా ఒక ప్రాజెక్ట్ని పెట్టలేదు. సో ఈ నాట్ బూస్ట్ అప్ ఎనీ బిల్డర్స్ అయినా సరే, ల్యాండ్ లార్డ్స్ అయినా సరే, ఏదైనా సరే అది ఇంకా ఒక కుదరలేదు, ఇంకా నాట్ కమ్అవుట్. అది జరుగుతాయని మేబీ ఇంకో వేరే కంపెనీస్ కూడా లేవు. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ సపోర్టింగ్, స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా ఈ హాస్ టు డూ ఈజ్ ఓన్. ఇప్పుడైతే ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అలాగా వాళ్ళు డెవలప్ చేయాలనుకుంటే మేబీ చేయొచ్చు. సో యాజ్ ఆన్ టుడే దేర్ ఈజ్ తక్కువ ఛాన్సెస్ అంటున్నారు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్. బికాస్ వీరు అక్కడ పోలేరు, వాళ్ళు ఇక్కడికి రాలేదు. కొని ఇక్కడ వాళ్ళు అక్కడ పోవడానికి ఇప్పుడు ఉందంటే ఇక్కడ అడిషనల్ బిజినెస్కి వెళ్తారని, ఇక్కడ సేల్ చేసో లేకపోతే ఇక్కడ బిజినెస్ అక్కడ స్టార్ట్ చేద్దామని ఇంకా ఇప్పుడైతే ఆలోచన లేదు ఎవరికి. ఇంకా కాలే, ఇంకా ఇప్పుడు నౌ ఇస్ అ బేబీ. అది ఇంకా కావాలంటే టైం పడుతుంది. మేబీ ఇదే క్వశ్చన్ మేబీ ఒక 6 months or 1 year తర్వాత అడిగాను అనుకోండి, చేంజెస్ ఉంటాయి, డెఫినెట్లీ చేంజెస్ ఉంటాయి. ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. లాస్ట్ 5 years ఏం చేశారండి, ఏం చేయలే కదా అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు ఏం చేయగలుగుతారండి, అప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా అని వచ్చింది. ఇది అది దట్ ఇస్ ఓన్లీ క్వశ్చన్ మార్క్. అందుకోసం మనం లెట్ వాచ్. ఇక్కడేం రేట్స్ మీరు నేను చూస్తున్నాను కదా, వీఆర్ డీలింగ్ విత్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. రెంటల్ 60 tenants నాకు హ్యావ్ కమర్షియల్ యాజ్ వెల్ రెసిడెన్షియల్. ఐ కలెక్ట్ ఆల్ ద థింగ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫ్యామిలీ. నేను కలెక్ట్ చేస్తాను. సో ల్యాండ్ లార్డ్స్ ఉన్నాయి, ప్లాట్స్ ఉన్నాయి, అన్ని ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఆల్. ఏది డబ్బులు తీస్తలేరు వచ్చి కొనడానికి. అంది అప్పుడేమో ఎలక్షన్ బిఫోర్ చాలా ఉండే, ప్రతి ఒక్క దగ్గర బ్లాక్ అమౌంట్ ఉండే, వైట్ అమౌంట్ ఉండే, ఎలా చేసేసి మేనేజ్ ఇట్. సో కొని పడేద్దామని 2 years బ్యాక్ చూస్తే, 1.5 year బ్యాక్ చూస్తే అసలు గెట తిరుగుతున్నారు వాళ్ళు. డబ్బులు పట్టుకొని ఎక్కడ ల్యాండ్స్ అని కొనాలని. పొలిటీషియన్ వెనుక నుంచి బ్యాక్ సపోర్ట్ నుంచి కొంటున్నారు కొంతమంది. బిజినెస్ వేరే ఈ బ్లాక్ అమౌంట్ ఉన్న డిఫరెంట్ పీపుల్ తోని అవి ఏం చేస్తున్నారు, బేనామీలో కొనేస్తున్నారు. అది సో అలా జరిగినాయి. ఇప్పుడు జరుగుతలేదు. లాస్ట్ 6 months నుంచి చూస్తున్నారు కదా, దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అవుట్. అది కొంచెం ఎఫెక్ట్ కాదు. 20% మీరు అన్నది ఇప్పుడు మేబీ ఏ క్వశ్చన్ మేబీ 1 year తర్వాత అడిగితే ఛాన్సెస్ ఆర్ దేర్. ఇప్పుడైతే ప్రస్తుతాన్ని వేర్ ఆల్ అబ్జర్వింగ్ అండి, ఎవ్రీబడి ఈస్ అబ్జర్వింగ్. వచ్చినప్పుడు అమ్ముదామని అంటున్నారు. ఫ్లాట్స్ కట్టాము, అమ్ముడు పోతలేవు. ఓకే, అమ్ముడు పోయినా వీడియోస్ తక్కువ చేస్తాం, లెట్ ఇట్. అమ్ముడు పోయిన దాకా వెయిట్ చేస్తాం కానీ రేట్లు మాత్రం తగ్గించాం. అది ఇప్పుడు మా బిల్డర్స్ అయితే అలాగే జరుగుతున్నాయి. ఎందుకు తక్కువ కావాలి,
అనేసి. కానీ సిటీ అవుట్స్కట్స్లో కావచ్చు, లేదంటే టౌన్షిప్లు, లేదంటే గేటెడ్ కమ్యూనిటీలు, లేదంటే వెళ్ళాలు, ఇటువంటి వాటిలో అమ్ముకోపోయినా ఇప్పుడు రాకపోయినా అలా పెట్టుకున్నా కూడా నడుస్తుంది. కానీ సిటీలో ఉన్నటువంటి చిన్న చిన్న స్థలాలు ఉన్న వాళ్ళు, ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు వేసి ఫ్లోర్కి ఒక 2 ఫ్లోర్లు 2 ఫ్లాట్లు 3 ఫ్లాట్లు ఇలా అమ్మాలనుకున్నప్పుడు కావచ్చు, లేదు కొనాలనుకున్నప్పుడు కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి 20% ఇక్కడ ఏ రేట్ ఉందో అదే రేట్ ఉన్నప్పుడు అవి ఏం తక్కువ కాదు. అవి చిన్న అసలు అవి హాట్ కేక్లోకి పోతున్నాయి. అవి పెద్దగా నాట్ మచ్ డిఫరెన్స్ ఏం లేదు. మా ఫ్రెండ్స్ చేస్తున్నారు, చిన్న చిన్నవి కడుతున్నారు. 12 ఫ్లాట్స్ చిన్న ప్లాట్లు, 500 గజాలు 12 ఫ్లాట్ కడుతున్నారు. ఒకటి 1000 ఉన్నాడు, ఇంకో సంతోష్ అని ఈజ్ డూయింగ్ అరౌండ్ 20 ఫ్లాట్స్. సో అలాగా ఇవి సేల్ అవుతున్నాయి. బట్ నో బడీ ఈజ్ రెడ్యూస్ ద ప్రైస్. అదే ప్రైస్, ఏ ప్రైస్ అయితే 1 year బ్యాక్ ఉందో అదే ప్రైస్ పెట్టి కూర్చున్నాడు. పెంచుతలేడు. అంటే పెంచుతలేడంటే పెంచితే కొనే పరిస్థితి లేదా, లేదంటే మేబీ క్వశ్చన్ మార్క్, ఐ డోంట్ నో. కొనిస్తా అంటే ఇక ఎందుకు పెట్టాలి ఇక మళ్ళీ ప్రతి ఒక్కటి స్టాండ్ స్టిల్ అయిపోయినాయి. ప్రతి ఒక్కటి స్టాండ్ స్టిల్ అయిపోయినాయి. స్టాండ్ స్టిల్ అంటే ఇంక్రీజ్ అయితే లేవు, డిక్రీజ్ అయితే లేవు, ఇవి తక్కువ అయితే లేరు. మీరు అమ్మిపోతుంది దులుపుకుందాం అని ఉంటూ మేబీ చేస్తుండొచ్చు. అంటే ఎంతవరకు ఈ పరిస్థితి ఇలా ఎంతవరకు అంటే ఇంకో 6 నెలలు ఇంకా అబ్జర్వ్ చేస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు ఈ 6 months ఈ చేరు కానీ దులపడానికి ఆ ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేసేదానికి చూడడానికి జరిగింది. ఇంకొక 6 months అబ్జర్వ్ ఉంటుంది. దాని తర్వాత స్టార్ట్ చేయాలి. అసలు జనరల్ గా రేవంత్ రెడ్డి గారు అంటే రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి గారు, ఆయన సీఎం అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోద్ది అనేటువంటి కామెంట్స్ కూడా చాలా వచ్చాయి. కానీ ఈ రంగంలో మాత్రం అది ఎలా ఉందో స్టిల్ అలాగే ఉండిపోయింది. ఎందుకు ఉన్నదంటే ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ అయితే పాత గవర్నమెంట్ ఉందో అవి చేసిన అన్నిటికీ ఈయన మళ్ళీ ఏం చేసినా తప్పులు పడతాయి మనం చూసి అవన్నీ పాయింట్అవుట్ చేసి ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి మనం అవి చేయొద్దు. మనం చేసినా కూడా ప్రీవియస్లీ మనం రియల్ ఎస్టేట్ గా ఉన్నప్పుడు చేసినప్పుడు ఇప్పుడు చేయనికి రాదు. ఎందుకంటే ఇప్పుడు నౌ వీఆర్ గవర్నమెంట్ రన్నింగ్ గవర్నమెంట్ కదా. సో అలాగా ఆ క్వశ్చన్ మార్క్ లో కూడా ఎసిటేషన్ చేస్తున్నాడు. వాళ్ళందరికి బ్రదర్స్ కూడా చెప్పి పెట్టాడు. ఏ బిజినెస్ అయినా చూసి ఇవన్నీ ఇట్లా చూసి ఇవన్నీ డోంట్ డూ ఇట్ ఆల్. ప్రీవియస్ గవర్నమెంట్ మనం పాయింట్అవుట్ చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళు మనం ఎన్నుకుంటారు. వాళ్ళు కొంతమంది ఉన్నా కూడా 30% ఉన్నా 40% ఉన్నా మనకి ఎఫెక్ట్ కావద్దు అని అది అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినే చెప్తున్నాయి. సో ఇది ఇంకొక అన్ని 6 months to 1 year మనం వెయిట్ చేస్తే చాలా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రియల్ ఎస్టేట్ ఇదంతా ఇంకా మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. 100% ఉండాలి, లేకపోతే ఎట్లయితే ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఈయన డెవలప్ స్టార్ట్ అయిందంటే డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. వెళ్ళి 5% 10% అంత బూస్టింగ్ ఇప్పుడైతే ఎంత జరిగిందో అంత రాదు. కానీ అంత లాంగ్ టైమ్ ఫ్లాట్లు వేసి అట్టి పెట్టుకున్నా కూడాను ఒకవేళ అమ్ముకోలేకపోతే అదే రేట్లలో డిస్పోజ్ చేస్తున్నారు చాలా మంది. బ్యాంక్ లోన్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు, తక్కువ చేస్తలేరు. సో ఓవర్ చార్జ్ చేసేటి అడిషనల్ చార్జెస్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం తక్కువ ఇచ్చుకొని ఇక దాన్ని మేనేజింగ్ ఇట్. ఓకే. సో ఫైనల్గా అయితే 6 months బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు కూడా స్టిల్ అలాగే ఉంది. ఇంకో 6 months ఉంటుంది, ఇంకో 6 months కూడా అలాగే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 1 year తర్వాత మీరు అడిగిన దానికి మొత్తం టోటల్ మళ్ళీ అగైన్ ఏమైనా వస్తాను మొత్తం టోటల్ చేంజ్ చెప్తాను. ఎందుకంటే వీఆర్ నౌ మేము 38 acres ఇక్కడ వండర్లా దగ్గర ఉన్నది. 38 acres డెవలప్మెంట్ చేస్తున్నాము, విల్లాస్ చేస్తున్నాము. సో నౌ ద పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. అన్ని విల్లాస్ ఇక ఆదిత్య బిల్డర్స్ వాళ్ళు అడుగుతున్నారు మేము అపార్ట్మెంట్స్ కూడా కడతాం హై రేంజ్ కూడా అని. వాళ్ళది 50% ఇచ్చేసి ముందట మా కజిన్స్ ఉన్నాయి వేరే వాళ్ళవి, వాళ్ళు 20 acres ఉన్నాయి, అవి కూడా కలిసి చేసేస్తే 55 acres అవుతుందని వీఆర్ ప్లానింగ్. ఇప్పుడు తీసుకున్నాయి. సో అలాంటి సప్లై ఉన్నాయి, అవి చేయాలని. ఇప్పుడు విల్లాస్ రేట్స్ బాగానే ఉన్నాయి కదా, అది ఈ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఇక అది చూడాలి, అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కదా మన హై రైజింగ్ బిల్డింగ్ పర్మిషన్ ఇస్తారా లేదా. ఇప్పుడు నౌ సర్వే జరుగుతున్నాయి, తర్వాత ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.